నమో గురుభ్యః. మనము మన ప్రశ్నోత్తర రత్నమాలికను చదువుకుంటూ వస్తూ ఉన్నాము. పోయిన వారము 3 శ్లోకాల్లో ఉన్న ఏవో 5 ప్రశ్నలు పూర్తి చేసుకున్నాము. ఇంకా 4 శ్లోకంలో 6 ప్రశ్న నుంచి చదువుకుంటూ వెళ్దాము ఇప్పుడు. మనిషిగా పుట్టినందుకు, చదువుకున్నందుకు మన కర్తవ్యం ఏమి? ఈ సంసార సంతతిని ఎట్లా ఛేదించాలి అని నిరంతరము ప్రయత్నం చెయ్యడము మన కర్తవ్యం. అదెట్లా జరుగుతుంది అంటే సమ్యక్ జ్ఞానం కలగడం వల్ల. ఈ సమ్యక్ జ్ఞానము క్రియల వల్ల, కర్మల వల్ల వచ్చేది గాదు. కర్మలు నశిస్తేనే జ్ఞానం కలుగుతుంది అని మనము చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మరి ఈ విధమైన సమ్యక్ జ్ఞానము ఏదైతే మోక్షమన్న తరువుకు బీజమై ఉన్నదో, ఎందుకు? సంసారమన్న తరువుకు బీజము అజ్ఞానము, క్రియ, కర్మలు. మోక్షమన్న తరువుకు బీజము జ్ఞానము, అకర్మ. ఇది ముందు అర్థం గావాలి మనకు. అందుకోసం భగవద్గీత మొత్తం చదవవలసి ఉంటుంది. భగవద్గీతలో భగవంతుడు ముందు నుంచి చివరి దాకా దానికి మన శంకర్ల వారి భాష్యం అదే పనిగా కర్మలు, జ్ఞానాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, కర్మల వల్ల ఎందుకని ఆత్మను పొందడము, మోక్షం సాధించడం కుదరదు అని చెప్తూ వచ్చారు. అది సరిగ్గా మనకి ఆ ఫౌండేషన్ ఉండాలి. మూడో అధ్యాయంలో కర్మణ్యేవ అధికారహతే అని చెప్పి, నాలుగో అధ్యాయంలో కర్మ, అకర్మ అంటే ఏంటో ముందు నీకు అర్థం కావాలి అని చెప్తూ, వాటి గురించి చాలా లోతుగా విచారణ చేస్తూ వచ్చారు. ఇంతకు అది అర్థమైతే మనం దీన్ని సాధించొచ్చు. కాబట్టి ఇక్కడ సింపుల్‌గా బుల్లెట్ పాయింట్ ఏమి? మోక్షమన్న తరువుకు బీజము ఏది? సంపూర్ణ జ్ఞానము, ఆత్మజ్ఞానము. అది ఎట్లా కలుగుతుంది? కర్మల వల్ల మాత్రం గాదు. కర్మలు నశిస్తేనే జ్ఞానం కలుగుతుంది అని మనకు బుల్లెట్ పాయింట్. ఇప్పుడు దీన్ని మళ్ళీ అర్థం గాకపోతే జాగ్రత్తగా భగవద్గీత మొదలైనవన్నీ చదివి అర్థం జేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే ఆల్రెడీ మనకు టెక్స్ట్ మొత్తం తెలిస్తే, మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉన్నది అంటే, ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవడం కోసము చిన్న చిన్న పాయింట్స్ ఇచ్చారిక్కడ. కాబట్టి ఇప్పుడు సమ్యక్ జ్ఞానం కర్మల వల్ల అయితే కలగదు. కానీ సమ్యక్ జ్ఞానం కలక్కపోతే మోక్షం అన్నది లేదు. దీన్ని ఎట్లా సాధించాలి? ఏ మార్గంలో వెళ్తే దీన్ని మరి నేను సాధించగలను అని ప్రశ్న కలుగుతుంది గదా! ఇంత దూరం వస్తే మనకి. దాని గురించి జవాబు చెప్తున్నారిక్కడ. కః పద్యతరః ధర్మః. సరే అర్థమయింది. నెక్స్ట్ క్వెషన్. కః శుచిః? దానికి జవాబు యస్య మానసం శుద్ధం. సరే అట్లానే గురువుగారు. కః పండితః? దానికి జవాబు వివేకి. అలాగేనండి గురువుగారు. తర్వాత ప్రశ్న. కిం విషం? దానికి జవాబు గురుషో అవధీరణ అని చెప్పారు. ఈ 4 శ్లోకంలో 4 ప్రశ్నలు, వాటికి జవాబులు ఉన్నాయి. చూస్తూ వెళ్దాము. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా విచారణ చేసుకోవాల్సిన విషయాలివన్నీ. ఎందుకైనా మంచిదని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి పదానికి అర్థం తెలియాలి. జనరల్‌గా ప్రపంచంలో పాపులర్‌గా ఉన్న అర్థాలు పెట్టుకుని, మోక్ష సాధన కోసమని ఆత్మ విచారణ చేస్తున్నప్పుడు ప్రయత్నం చేస్తే పనిచేయదు. నేను ప్రపంచంలో బాగా రూఢిగా ఉన్న ప్రసిద్ధమైన అర్థాలు చెప్తాను. కానీ అవి పట్టుకోవద్దు. మీకొకవేళ తెలిసి ఉంటే వాటిని వదిలిపెట్టండి. ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ నేను రూఢ్యర్థాలు, ప్రసిద్ధార్థాలు గాదు. ఉన్న అర్థం చెప్తాను. దాన్ని పట్టుకోండి. ఇటువంటి సమయంలోనే మనకు ప్రణిపాతము, పరిప్రశ్న, సేవ అత్యవసరము. ఇక్కడ గూడా క్రియా సిద్ధం అని దానికి అర్థాలు చెప్పారనుకోండి, మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. కర్మల వల్ల జ్ఞానము సిద్ధించదు. కానీ ఆ విధమైన అర్థాలు గూడా ఉంటాయి. ఇవే శ్లోకాలకి అర్థాలు రాస్తూ ఉన్నప్పుడు
మోక్షమన్న తరువుకు బీజము సమ్యక్ జ్ఞానము. అది క్రియల వల్ల సిద్ధించుకోవచ్చు కర్మల వల్ల అని రాసుంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. చదువుకుంటున్న వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు ఒకవేళ నేనిక్కడ ఎట్లయినా చెప్తాను. నేను అద్వైత పరంగా చూపించకుండా ప్రపంచంలో పాపులర్‌గా ఉన్న అర్థాలు మాత్రమే చెప్పను. అయితే ప్రపంచంలో అర్థాలు కూడా ఎందుకు చెప్తానంటే అట్లా ఉంటుంది. మీరు జాగ్రత్త పడండి అని చెప్పడం కోసం. అందుకని వినండి జాగ్రత్తగా 2 చెప్తానున్న చోట్ల. అయితే కానీ వదిలిపెట్టవలసింది ప్రణిపాతం చేసి తీరవలసిందే. వదిలిపెట్టాల్సిందే పూర్తిగా. అట్లనైతేనే మనము అద్వైతాన్ని సేవించగలం, పట్టుకోగలము కాబట్టి. ఇక్కడ పద్యము అన్న పదానికి ప్రపంచంలో బాగా పాపులర్‌గా ఉన్న అర్థమేమి? పద్యము అంటే ఏదో జబ్బు చేస్తే పద్యం తీసుకుంటారు అని చెప్తారు గదా! జబ్బు చేసినప్పుడు ఏదో ఒక పద్యం తీసుకుంటారంటే మంచిది. ఆరోగ్యానికి మంచిదేదైనా భోజనము, అన్నం ఏదైనా పుచ్చుకోవడం ఏదుంటుందో దాన్ని పద్యం అని పిలుస్తారు. ప్రపంచంలో అది రూఢిగా, పాపులర్‌గా ఉన్న అర్థం. లేదా పద్యము అంటే మంచిది అని ఏదో జనరల్‌గా జెప్తారు. కానీ పద్యము అన్న దానికి అర్థము ఏదైతే పది మార్గంలో వెళ్తే దొరుకుతుందో, ఎక్కడికి చేరుతామో అది పద్యం. ఏదైతే ఒక గంత అంటే గమనం చేసేవాడు, వెళ్తూ ఉన్నవాడు ఉంటే వాడు ఎక్కడికి చేరుతాడు? గమ్యం. అట్లానే పదంలో వెళ్తున్నవాడు పథికుడు చేరేది ఎక్కడికి? పద్యం. గమ్యంలాగా పద్యం. పద్యం అంటే చేరుకోవలసిన స్థానం అని అర్థం. పదిలో అంటే పదంలో అంటే మార్గంలో వెళ్తే వాడు పద్యం చేరుతాడు. అప్పుడేమవుతుంది? వాడింక పథికుడవ్వడు. వాడు దారిలో వెళ్తున్న వాడెందుకవుతాడు? వాడు పద్యం చేరిన తర్వాత వాడు గమ్యస్థానాన్ని పొందినవాడవుతాడు. ఇక్కడ మన అద్వైతంలో వాడు ఈ పదంలో వెళ్తూ ఉన్నాడంటే, పద్యం చేరిన తర్వాత ఇంకా పదం వేరు, పద్యం వేరు. వీడు వెళ్ళే ఇంకొకడు 3గా ఉండదు. ఉన్నదంతా ఒకటే అని తెలుస్తుంది. అయితే ఈ మోక్ష తరువుకు బీజమైన సమ్యక్ జ్ఞానము కర్మల వల్ల రాదు గానీ, ఇంక మరి ఎట్లా వస్తుంది? అని ప్రశ్న గదా! దానికి పద్యతరము కహ ఏది అని. పద్యం అంటే వెళ్ళవలసినది గదా! ఇక్కడ పద్యతమం. పద్యము అనలేదు, పద్యతమము అనలేదు. పద్యం అంటే వెళ్ళవలసింది. పద్యతమము అంటే ఇంక ద బెస్ట్ ఇంక ఫైనల్ అల్టిమేట్. ఇక్కడ అట్లా చెప్పలేదు. పద్యతరము అన్నారు. అంటే కంపారిటివ్ డిగ్రీ 2 ఉన్నాయని చెప్తున్నారు. రెండిట్లో ఒకటి. ఏది బెస్ట్? 2 మార్గాలుంటే, ఆ 2 మార్గాల్లో ఏది మంచి మార్గము? ఏది పనికొచ్చే నన్ను గమ్యం చేర్చే మార్గము ఏది? రెండిట్లో ఒకటి ఏది? అని ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా చూడండి. పద్యము కహ పద్యం అని అడగలేదు. కహ పద్యః అని అడగలేదు. కహ పద్యతమః అని అడగలేదు. కహ పద్యతరః రెండిట్లో ఏది పద్యము అని అడిగితే, దానికి జవాబు ధర్మః ధర్మము అని జవాబు. ఎందుకు? కర్మల వల్ల జ్ఞానం కలగదని ముందే జెప్పారు. ఇప్పుడు మనకు 2 మార్గాలున్నాయి అని భగవద్గీత నిండా చెప్తూ వచ్చారు మన గురువుగారు. 2 మార్గాలేమి? ఒకటి జ్ఞాన మార్గం, ఒకటి కర్మ మార్గం. ఆ ఉన్న 2 మార్గాల్లో జ్ఞాన, కర్మ మార్గాల్లో ఏది బెటర్ తరము అని అడిగితే ధర్మము అని చెప్తున్నారు. కాబట్టి ఏ ధర్మం అని తీసుకోవాలిక్కడ? ఆత్మ ధర్మము అంటే జ్ఞానం. జ్ఞానం మాత్రమే మనల్ని మన స్థితికి చేరుస్తుంది అని అర్థం. ఈ ఆత్మ ధర్మాన్ని అవలంబించడం కోసము దాన్నే స్వధర్మం అని పిలుస్తారు. అందుకనే భగవద్గీతలో స్వధర్మమే నీకు శ్రేయస్కరము, పరధర్మాలు నీకు భయావహము అని చెప్తూ వచ్చారు. ఆత్మధర్మమన్నా, స్వధర్మమన్నా అదే. ఇప్పుడు ఈ ఆత్మధర్మం ఏదున్నదో అది పద్యతరం అని చెప్పారు గదా! అంటే ఏమి అని గూడా తెలియాలి మళ్ళీ. ఎంతవరకైతే ప్రపంచం ఒకటి ఉన్నది అని తెలుస్తూ ఉన్నదో, నేనున్నాను. పోనీ వాడు పాపము సద్దసత్తులు వేరు జేసి చూసుకోగలుగుతున్నాడు. వాడు శుద్ధమైన చిత్తంతోటే ఉన్నాడు. వాడికి సద్దసత్తులు వేరుగా తెలుస్తున్నాయి. వాడి దేహము, ఇంద్రియాలు, ప్రాణాలు ఇవన్నీ గూడా నేను అన్న ఉద్దేశం లేదు వాడికి. వాడెప్పుడో దాటాడు. దేహేంద్రియ ప్రాణాలను ఆత్మగా వాడు చూడట్లేదు. ఆత్మ వేరు, దేహేంద్రియ ప్రాణాలు వేరు అని చూస్తున్నాడు. కానీ 2 కనిపిస్తున్నాయి వాడికి. అటువంటి సమయంలో
ధర్మం ఏది అంటే ఆత్మ వైపుకు ప్రయాణం చెయ్యడము. అందుకే 10 అని చెప్పుకోవాల్సొచ్చింది. 2 కనిపిస్తున్నప్పుడు వాడికి ఆత్మ, అనాత్మ 2 వేర్వేరుగా కనిపిస్తున్నప్పుడు ఎటువైపుకు వెళ్ళాలి? ఏ మార్గము బెటర్ అని క్వెషన్ ఉంటే ఆత్మ ధర్మం ఏమున్నదో అటువైపుకు వెళ్ళి అది బెటర్ అని చెప్తున్నారు. ఆత్మ వైపుకు వెళ్ళే ధర్మం ఏమి అంటే అనాత్మలను తెలుసుకొని వాటికి దూరంగా ఉండడమే. ఆత్మ దగ్గరికి నువ్వు కొత్తగా చేరేది లేదు. ఆత్మను తెలుసుకునేది లేదు. ఆత్మ నువ్వు అయిపోయేది లేదు. ఆత్మను నువ్వు పొందేది లేదు. అట్లాంటివి ఉండవు. నువ్వు ఆత్మ అయి ఉన్న ఆత్మ అంటేనే నువ్వనర్థం. నేను అనర్థం దానికి. అటువంటప్పుడు కొత్తగా పొందడం అన్న ధర్మం దానికేమి కర్మలేమి లేవు. కానీ అనాత్మలు ఆత్మ కాదు అని తెలుసుకోవడం ఏదున్నదో అది ఆత్మధర్మం. అది పద్యతరం. లేనివి లేవు అని తెలుసుకోవడము నువ్వు చేయవలసిన పని అని చెప్తూ ఉన్నారు. అది పనిగా ఎంతవరకు కనిపిస్తుంది అంటే, అనాత్మలు కూడా ఉన్నాయని నీకు కనిపిస్తున్నంత వరకు. ఈ విషయం మళ్ళీ కర్మ, అకర్మ గురించి కర్మణి అకర్మయ పశ్యత్. అకర్మణి కర్మయః సహ బుద్ధిమాన్ మనుషేషు అని ఏంటేంటో చెప్తూ వచ్చారు. 4 అధ్యాయంలో. కర్మలో అకర్మ చూడ్డం. అకర్మలో కర్మ చూడ్డం అని అదంతా ఉంటుంది. అదొక పెద్ద సబ్జెక్ట్. దాన్ని ఆ విధంగా చూడ్డం ఏదున్నదో దాని పేరు ఆత్మధర్మం. అది మొత్తం తెలియాలసల. ఆ కాన్సెప్ట్ తెలియాలి. అప్పుడు ఈ ఒక్క ప్రశ్న దానికో జవాబు అర్థమవుతుంది. ఒకవేళ ఆ మొత్తం దాని వెనకాల దాని కింద అండర్‌లయింగ్‌గా ఉన్న మొత్తం టెక్స్చువల్ కాన్సెప్ట్ తెలీదనుకోండి, ఈ ప్రశ్న దానికి జవాబు అర్థమవ్వడం కష్టం. కానీ అసలు ఉన్నది గదా! ఒక ప్రశ్న దానికో జవాబు. ఇది పెట్టుకుని కాన్సెప్ట్ మొత్తం అర్థం చేసుకున్నామంటే, ఇది చాలా హెల్ప్ చేస్తుంది ఎప్పటికప్పుడు మనము రివ్యూ చేసుకోవడానికి ఫాస్ట్‌గా. ఆ తర్వాత సరే ఇంతకీ ఆత్మధర్మమే ధర్మము అదే పద్యం అని అర్థమైంది గదా! అటువంటి స్థితి ఎట్లా కలుగుతుంది అంటే, వాడు శుచి అయితే. అందుకని ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ కః శుచిః ఇహ ఈ విషయంలో ధర్మాధర్మ విచారణ చేస్తూ ఉన్నప్పుడు జ్ఞానమా? కర్మనా? అని విచారిస్తూ ఉన్న సమయంలో ధర్మమే మనకు పద్యము అని తెలుసుకున్నాం గదా! ఈ ధర్మాన్ని ఆచరించడంలో ఇహ శుచి అయిన వాడు ఎవరు? దానికి అర్హత కలిగిన వాడు ఇటువంటి ధర్మాన్ని ఆచరించడానికి అధికారి ఎవరో? అంటే జ్ఞానాధికారి. ఆత్మధర్మం అంటే ఏమి? జ్ఞానాధికారం. అది కలిగిన వాడు కః ఎవడో? అంటే దానికి జవాబు యస్య మానసం శుద్ధం. ఎవరి చిత్తము శుద్ధమై ఉన్నదో. మనం మళ్ళీ మన దక్షిణామూర్తిలో చూస్తూ వస్తూ ఉన్నట్టు, దక్షిణామూర్తి స్తోత్రానికి మానసోల్లాసం చదువుకుంటూ ఉన్నప్పుడు అందులో చాలా క్లియర్‌గా మలిన బ్రహ్మము, శుద్ధ బ్రహ్మము, నిర్వికల్ప బ్రహ్మము అని చూపిస్తూ ఉన్నదొకటే పాపం బ్రహ్మ. కానీ అది ఎప్పుడైతే దేహేంద్రియ ప్రాణాలతో కూడి ఉంటుందో, అవన్నీ అడ్డుపడి వాడెవడో వాడు తెలుసుకోకుండా అనాత్మలే నేననుకుంటున్నాడో, అటువంటప్పుడు వాడు మలిన బ్రహ్మము. అయితే కానీ ఆత్మ, అనాత్మ క్లియర్‌గా వేరువేరుగా తెలుస్తూ ఉన్నాయి. అయితే తెలుస్తున్నాయి. అనాత్మ గూడా తెలుస్తుంది. కానీ అది నేను కాదని తెలుస్తున్నది అంటే, వాడు శుద్ధ బ్రహ్మము. దాని పేరు చిత్తము. శుద్ధమన్నా, చిత్తమన్నా ఒకటే. ఎవడి అంతఃకరణం అయితే శుద్ధమైందో అంటే, ఆత్మానాత్మలు వేరు చేసి చూసుకోవడం వాడికొస్తున్నది. ఇది అనాత్మ నేను కాదు అని తెలుసుకోవడం వస్తూ ఉన్నది వాడికి. అటువంటి వాడు శుచి. అంతేగాని స్నానాలు చేశాడు, సబ్బులు పెట్టి రుద్దుకున్నాడు, ఇంకేంటో ఎవరిని తిట్టకుండా ఉన్నాడు, ఎవరిని కొట్టకుండా ఉన్నాడు. ఇదిగో ఈ రకంగా ఉన్నాడు గాబట్టి వాడు మనసులో ఎవరి గురించి చెడు ఆలోచనలు చేయడు కాబట్టి మానసికమైన శుచి. వాడు నోటితో ఎవరిని తిట్టడు గాబట్టి వాచికమైన శుచి. వాడు ఎవరిని కొట్టడు. పైగా స్నానాలవన్నీ జేసుకుంటూ చక్కగా నీట్‌గా బట్టలన్నీ వేసుకొని శుభ్రంగా ఉంటాడు గాబట్టి వాడు కాయికమైన శుచితో ఉన్నాడు అని ఈ రకమైనవన్నీ శౌచాలు గాదు. అవన్నీ ఎలిమెంటరీ లెవెల్, ఎల్‌కేజీ లెవెల్ శౌచాలు. అయితే మన భగవంతుడు భగవద్గీతలో వాటిని గూడా జెప్పారు. అక్కడి నుంచి మొదలుపెట్టి చెప్పుకుంటొచ్చారు. కానీ
అసలు శుచి అంటే ఏమి? బాహ్యంగా వాడు వస్త్రాలెట్లా ఉన్నాయి, వాడి దేహం ఎట్లా ఉన్నది, వాడి జుట్టెట్లా ఉన్నది, వాడి పళ్ళెట్లా ఉన్నాయి, వాడి కళ్ళెట్లా ఉన్నాయి, వాడి మాటలెట్లా ఉన్నాయి, వాడి చేష్టలెట్లా ఉన్నాయితో సంబంధం లేదు. ఈ విషయం చెప్పడం కోసమే మనకు భాగవతంలో మన వృషభుడున్నాడు, మన భరతుడున్నాడు అని చూపిస్తూ వాళ్ళింక పట్టించుకోవడం మానేశారు. స్నానాలు జెయ్యరు, బట్టలు మార్చుకోరు, మాసిపోయిన వస్త్రాలు ధరిస్తే ఉంటే ఉంటాయి, లేతే అవి గూడా లేవు. జుట్టంతా మాసిపోయి దుమ్ము గొట్టుకునే వాళ్ళ కర్మలు అట్లనే ఉంటాయి. వాళ్ళు వాళ్ళ మాలిన్యంలో వాళ్ళే పొర్లుతూ ఉంటారు. వాళ్ళ మాటలు గూడా అట్లానే ఉంటాయి. వాళ్ళ ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారు. అయినా గూడా వాళ్ళు ఎందుకు శుచి? బికాజ్ వాళ్ళు శుద్ధమైన చిత్తంతో లేదా శుద్ధ చిత్తంతులతో శుద్ధమన్నా, చిత్తమన్నా ఒకటే. అటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి. అటువంటి వాళ్ళకి ఆత్మధర్మం తెలుస్తుంది. అటువంటి వాళ్ళు పథంలో ఉంటారు. ఆత్మ పథంలో ఉంటారు. ఇంతకీ ఈ విధమైన శుద్ధ చిత్తం, శుద్ధమన్నా, చిత్తమన్నా ఒకటే. అయినా గూడా అంతఃకరణం శుద్ధి గురించి చెప్తున్నాం గాబట్టి కలిపి చెప్తూ ఉన్నాను. వేరు వేరుగా కూడా చెప్తూ ఉన్నాను. ఎందుకు మాటి మాటికి శుద్ధం అంటేనే చిత్తం అని ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ భాగవతంలో మనకు మూడో అధ్యాయంలో కపిల దేవహూతి సంవాదంలో స్వచ్ఛత్వం, శాంతత్వం, శుద్ధత్వం అన్నవి చిత్తం యొక్క లక్షణాలు అని చూపిస్తూ వచ్చారు కాబట్టి. ఇంతకీ ఇది ఉన్నవాడు ఎవరు? వాడు చేసేదేమి? అన్న ప్రశ్న. కః పండితః అన్న ప్రశ్నకి వివేకి అని జవాబు. పండితుడు ఎవడో? పండితుడెవడంటే పుస్తకాలు చదువుకున్నవాడు గాదు పండితుడు. వేదాలు చదువుకున్నవాడు పండితుడు. ఈ ప్రశ్నోత్తరం చదువుకున్నవాడు, భగవద్గీత చదువుకున్నవాడు, ఉపనిషత్తులు చదివినవాడు వీళ్ళందరూ పండితులు గాదు. అటువంటి పాండిత్యం గురించి గాదు. పండితుడెవడంటే వాడు శాస్త్రాలు చదువుకోవచ్చు, మానుకోవచ్చు. కానీ వివేకం కలిగిన వాడు. వివేకము అంటే విభజనము, వేరు చేసి చూసుకోవడం. విభాగం చేసి ఆత్మని, అనాత్మని రెండింటిని వేరు చేసి చూసుకోగలిగిన శక్తి ఎవడికున్నదో, ఆ లక్షణం ఎవడికున్నదో వాడు పండితుడు. వాడు పుస్తకాలు చదువుకోక్కర్లేదు. వేదాలు చదవక్కర్లేదు. మహాజ్ఞానాలు వాటిల్లో నుంచి వస్తున్నవన్నీ పొందక్కర్లేదు. వాడు కేవలం ఆత్మ, అనాత్మ అన్నది వేరు చేసి చూసుకోగలిగితే వాడు పండితుడు. ఒకవేళ సొంతంగా చేసుకోవడం రాకపోతే పుస్తకాలు చదువైనా సరే, ఉపనిషత్తులైనా సరే, వేదాలైనా సరే, ధర్మశాస్త్రాలు ఏవైనా సరే, ఈ ప్రశ్నోత్తర రత్నమాలికతో పాటు ఏదైనా సరే చదువుకుని, దాన్ని బెట్టుకుని ఆత్మానాత్మ వివేకం చేసుకుని వాడు వేరు చేసి చూసుకోగలిగితే వాడు పండితుడు. పుస్తకాలు చదివినంత మాత్రాన పాండిత్యం గాదు. ఈ శాస్త్రాలు చెప్తూ ఉన్న విధంగా ఆత్మని, అనాత్మని వేరు చేసి, ఇది అనాత్మ, ఇది నేను కాదో అని చెప్పగలిగిన వాడెవడున్నాడో, అట్లా చూసుకోగలిగిన వాడెవడున్నాడో వాడు పండితుడు. మళ్ళీ ఈ ఆత్మానాత్మ వివేకం ఎట్లా చెయ్యాలి అని కొంతవరకు మనకు భగవద్గీత హెల్ప్ చేస్తుంది. అందుకు మన శంకర్ల వారు భగవద్గీతకు మిగిలిన చోట రాసిన భాష్యాలు హెల్ప్ చేస్తాయి. కానీ ముఖ్యంగా మన శంకర్ల వారు ఈ ఒక్క క్వెషన్ దీనికి ఆన్సర్ ఏదున్నదో పండితుడెవడో లేదా విదుషుడెవడో వివేకి కాబట్టి ఇంక కూర్చో వివేకం ఎట్లా చెయ్యాలి అని ఒక మొత్తం గ్రంథం రాసిచ్చారు ఆయన. ఒక కొద్ది శ్లోకాలు తక్కువ 600 శ్లోకాలది. 580 ఎంతో ఉంటాయి. దాంట్లో ఆయన శంకర్ల వారు పాపం ఓపిక చేసుకుని ఈ ప్రశ్న దాని జవాబు ఏదున్నదో దీనికి టెక్స్ట్ బుక్ ఒకటి వివేక చూడామణి లేదా దానికే సాధన చతుష్టయం అని పేర్లు. ఆ పుస్తకమంతా రాసిచ్చారు. అది పెట్టుకొని ముందు అది చదివితే ఇక్కడ ఏం చెప్తున్నారో అర్థమవుతుంది. పండితుడంటే పుస్తకం చదువుకున్నంత మాత్రాన, భగవద్గీతలో పద్యాలు కోట్ చేసినంత మాత్రాన గాదు. వివేకం కలగాలి వాడికి. వాడిలో వివేకం కలగాలి. ఆత్మని, అనాత్మని వేరు చేసి చూసుకునే జ్ఞానం వాళ్ళలో కలిగితే వాడు పండితుడు. సరే ఇంతకీ విషం అంటే ఏమి? విషం అంటే ఏమి అంటే ఇంకేముంది? విషము. పాయిజన్ ఏమి అంటే గురుషు అవధీరణ. గురువులు ఒకవేళ చెప్తూ ఉంటే ఇక్కడ శంకర్ల వారు చెప్తారు. అక్కడ భగవంతుడు చెప్తారు. వ్యాసుల వారు చెప్తారు. ఎంతమంది చెప్పినా సరే వాళ్ళు చెప్పిన మాట అవధరించలేకపోతే, బుద్ధి పట్టుకోలేకపోతే అది విషమంగా ఉంటుంది.
ఒకవేళ గురువులు చెప్పిన దాన్ని చెప్పినట్టే యథాతథంగా, యథార్థంగా, తత్వతః పట్టుకోగలిగిన బుద్ధి ఏదున్నదో అది సమమై ఉంటుంది. అయితే కానీ గురువులు చెప్పిన దాన్ని పట్టుకోలేకుండా ఉన్నది బుద్ధి అంటే అది విషమము. అంటే విసమము. సమం లేకుండా ఉన్నది. అది ఎక్కువ ఎందుకు గురువుగారు ఒకటి చెప్తుంటాడు. వీడి బుద్ధి కూడా అర్థమవుతూ ఉంటుంది. గురువుగారు ఒకటి చెప్తుంటే వీడికి వేరే రకంగా అర్థమవుతూ ఉన్నది అంటే దాని పేరు అవతరించలేకపోవడం. దాన్ని గట్టిగా పట్టుకోలేకపోవడం, ధరించలేకపోవడం. అది జరిగినప్పుడు గురువుగారు ఒక లెవెల్‌లో చెప్తాడు. వీడికి ఇంకొక లెవెల్‌లో అర్థమవుతుంది అంటే, ఆ 2 వేరు వేరు లెవెల్స్‌లో ఉండడమే అసమంగా పైకి, కిందికి, ఎగుడు దిగుడుగా, ఎక్కువ తక్కువగా ఉండడం. గురువుగారు చెప్తున్న దాన్ని చెప్తున్నట్టే అదే లెవెల్‌లో పట్టుకోగలిగితే అవతరించడం. దాన్ని సరిగ్గా పట్టుకోగలగడం. ఒకవేళ పట్టుకోలేకపోతే అదే అవధీరణ, పట్టుకోలేకపోవడం, అవతరించలేకపోవడం. ఎందుకు గురువుగారు చెప్పిన దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు పట్టుకోలేకపోతారు అంటే, వాడి మానసం శుద్ధం గాదు మరి. శుచి కాదు వాడు. వాడి మనసులో అశుచి, రాగద్వేషాలున్నాయి, ప్రాపంచికమైన విషయాలున్నాయి, కర్మలున్నాయి. భార్య, భర్త, బిడ్డలు, ఇల్లు, కారు అని ఏవేవో ఉన్నాయి. అవన్నీ మనస్సు నిండా, అంతఃకరణం నిండా నిండి ఉంటే, వాడికి పాత్రత ఉండదు మరి. వాడి పాత్ర అశుచిగా, అశుద్ధంగా ఉన్నప్పుడు, అందులో గురువులు అమృతం పోసినా సరే, పని చెయ్యవు. అది మారిపోతుందది. మద్యంగా మారిపోతుంది. ఒకవేళ వాడి అంతఃకరణం శుద్ధమై ఉన్నది అంటే, అటువంటి శుద్ధమైన అంతఃకరణంలో వాడికి పాత్రత ఉంది గాబట్టి, ఆ పాత్రలో గురువుగారు ఈ వివేక జ్ఞానాన్ని పోస్తే అది ఫలిస్తుంది. కాబట్టి లేకపోతే ఏమవుతుంది? విషమైపోతుంది. అదే పాలు. పాపం గురువులు పోసేది అదే పాలే పోస్తారు. గురువులు అదే అమృతాన్నే పోస్తారు అందులో. కానీ ఆ గురువులు పోస్తున్న అమృతం విషం ఎందుకవుతుంది వాళ్ళకు? ఎందుకు అంటే వాళ్ళు వివేక జ్ఞానానికి కావలసిన విధంగా అంతఃకరణాన్ని శుద్ధం చేసుకోలేదు. శుచి అయిన వాళ్ళు కాదు గాబట్టి. మన భగవంతుడు ఇక్కడ గురువుగారు భగవంతుడు అనుకుందాము. ఆయన అదే అమృత కలశాన్ని పట్టుకుని, అదే అమృతాన్ని అందరికి పోస్తూ పోతే, ఎవరి మనసైతే అంతఃకరణమైతే శుద్ధంగా ఉన్నదో వాళ్ళకది అమృతం అమృతంగానే పనిచేసింది. కానీ ఎవరి అంతఃకరణము అసువులలో రమిస్తూ ఆసురీ తత్వంతో, ఇంద్రియాలలో రమిస్తూ రాక్షసీ తత్వంతో ఉన్నదో, అటువంటి వాళ్ళలో అదే భగవంతుడే ఆయనే దిగి వచ్చి అదే అమృతాన్ని పోస్తే గూడా, ఆ అమృతం విషమైపోతుంది వాళ్ళకు. పనిచెయ్యదు. కాబట్టి వివేకం ఉండాలి అంటే, అది అంతఃకరణం శుద్ధంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. అటువంటి వివేక జ్ఞానాన్ని గురువులివ్వరా అంటే ఇస్తారు పాపం. అయితే శుద్ధమైన అంతఃకరణం లేకపోతే అదే విషంగా పరిణమిస్తుంది. అప్పుడు పద్యం పెడితే గూడా వాడికి పని చెయ్యదు. వాడు విషాహారం పుచ్చుకున్న వాడికి పద్యం బెడితే మాత్రం వాడికేమైనా జబ్బు తగ్గనంత వరకు పద్యం పెడితే మాత్రం వాడు బ్రతుకుతాడా? వాడిలో ఆ జబ్బు ఉన్నంత వరకు జబ్బు ముందు తగ్గించుకోవాలి. జబ్బు ముందు తగ్గించుకోవాలంటే రజో, తమో గుణాలు, కోరికలు, కోపాలు, రాగద్వేషాలని ఎన్ని రకాలుగా చెప్తారో వాటిని నేను, నాది అనేది అవన్నీ తగ్గించుకోవడం జబ్బు తగ్గించుకోవడం. జబ్బు తగ్గించుకున్న తర్వాత పద్యం పనిచేస్తుంది. జబ్బు అట్లానే ఉంచుకుని, అట్లానే అశుచి అయిన ప్రపంచంలోని విషయాలన్నీ దుమ్ము, రాళ్ళు, మలము, మూత్రము, రక్తము, ఎముకలు, గడ్డి మొదలైన వాటన్నింటితో నిండి ఉన్నదనుకోండి. అట్లాంటి పాత్ర తీసుకెళ్ళి అందులో పాలు పోయమని అడిగితే వాళ్ళు పోసినా గూడా, పాలు ఎట్లా విషంగా పరిణమిస్తాయో, విరిగిపోతాయో, అట్లానే అశుచి అయిన అంతఃకరణం పెట్టుకుని పోయి కూర్చుంటే, రోగం తగ్గకన్నా ముందు అందులో పద్యం పెట్టినా సరే అది విషంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్నదేమి? మన కర్తవ్యము సంసారాన్ని ఛేదించడము. దానికి కావలసింది జ్ఞానము. ఆ జ్ఞానానికి మనకు ఉండవలసింది అంతఃకరణ శుద్ధి. దాంతో మనకొచ్చేది వివేకము. ఆత్మానాత్మ వివేకము. అది ఎందుకు కలగట్లేదు? అదిగో
గురువులు చెప్తూ ఉన్నది పట్టుకోలేకపోతున్నావు. అది విషంగా మారుతుంది. ఎందుకు? అంతఃకరణ శుద్ధి ఇంకా పూర్తిగా కలగలేదు అని చెప్తూ ఉన్నారు. సరే అయితే అంతా బాగుంది గురువుగారు. దీనికి ప్రయత్నం చేస్తాను. ఇంకా కొన్ని ప్రశ్నలున్నాయని మళ్ళీ అడుగుతున్నారు. అవి చూద్దాము. కిం సంసారే సారం బహుశః అపి విచింత్యమానం ఇదం ఏవ. కిం మనుజేషు ఇష్టతమం స్వపరహితాయ ఉద్యతం జన్మ. అసలు ఈ సంసారం అన్న బీజము కూకటి వేళ్లతో తొలగించుకోవడం, బీజంతో సహా సంసారం మొత్తం లేకుండా తొలగించుకోవడానికి ట్రై చేస్తున్నాను. ముందు అందులో ఏమైనా సారం ఉందా గురువుగారు? ఈ సంసారం దాన్ని సంసారం అని పిలుస్తారు కదా! సారం అని ఉంది అందులో. కాబట్టి సంసారంలో సమ్యక్‌గా సారం ఉండాలి గదండీ! ఉన్నదా ఏమైనా సంసారంలో సారం ఎక్కడున్నది? సంసారంలో సారం ఎక్కడున్నది అంటే, ఇదమేవ ఇదేరా ఇదే. బహుశః విచింత్యమానం ఇదం ఏవ. ఎన్నో విధాలుగా ఇంతవరకు చెప్తూ ఉన్న వాటిని ఆలోచించడమే సంసారంలోని సారం. ఒకవేళ ఇంత మాత్రం ఆలోచన నువ్వు చెయ్యట్లేదనుకో, ఆ సంసారంలో అసలు ఏమాత్రం సారం లేదని అర్థం జేసుకో. సంసారంలో ఎంతో కొంత సారం ఎక్కడున్నది అంటే, ఎన్నో విధాలుగా ఈ సంసారంలో నుంచి నేను బయటపడ్డం ఎట్లా? ఈ సంసార సంతతిని ఛేదించడం ఎట్లా అని నువ్వు ఆలోచించడమే ఈ సంసారంలోని సారం. నువ్విక్కడికొచ్చి కూర్చొని ఒక గంటో, 2 గంటలో దీని గురించి ఆలోచన, విచారణ చేస్తూ ఉన్నావనుకో, అంతవరకు నీ సంసారంలో ఎంతో కొంత నీకు సారం ఉన్నది. మళ్ళీ ఇది కాగానే లేచిపోయి కర్మల్లో పడ్డావనుకో, సంసారం మళ్ళీ నిస్సారం అవుతుంది. చూసుకున్నావా? ఎంతవరకైతే నువ్వు దీని గురించి విచారణ చేస్తున్నావో అంతవరకు మాత్రమే సంసారంలో సారం ఉన్నది. ఎంతవరకు అనాత్మ గురించి ఆలోచన చేస్తూ దాని మీద మనసు పెట్టుకొని కూర్చున్నావో, అంతఃకరణం నిండా అవి నిండి ఉన్నాయో, అదంతా నిస్సారమో అని చెప్పారు. సరే అయితే మరి మనుషులకు చాలా ఇష్టం తమం అన్నారు. ఇక్కడ తరం అని వాడారు గదా! తరం అంటే కంపారిటివ్. కానీ ఇక్కడ బెటర్ అనట్లేదు. బెస్ట్, తమం, సూపర్‌లేటివ్. మామూలు ఇష్టం గాదు, ఇష్టతరం గాదు. ఇష్టతమం. మనుషులకు అన్నింటికన్నా ఎక్కువ ఇష్టమైంది ఏది? వాళ్ళు కోరుకునేది. ఇష్టం అంటే కోరుకునేది ఏది? అంటే ఏముంది? మనుషులు కోరుకునేది. స్వ వాడి కోసం, వాడి వాళ్ళ కోసం. పరులు అంటే వాడి వాళ్ళు. స్వ, పర అంటే నేను, నా వాళ్ళు. నేనండి, మరేనండి, నా వాళ్ళండి, మరేనండి, నేనండి, నా భార్య అండి, నేనండి, నా భర్త అండి, నా బిడ్డలండి, నా ఇల్లండి అనుకుంటూ వాటి హితం కోసం, వాడి ఉదర పోషణ కోసము, వాడి దేహంతో సంబంధం ఉన్న వాటి యొక్క పోషణ కోసము ఉద్యమించడానికి జన్మ తెచ్చుకుంటాడు గదా! ఆ జన్మ అంటే వాడికి చాలా ఇష్టముంటుంది. ఆ జన్మ పోతుంది, చచ్చిపోతావంటే ఏడుస్తాడు వాడు. వాడు మా అమ్మ, మా నాన్న, నా భర్త, నా భార్య, నా బిడ్డలు, నా ఇల్లు, నా ఉద్యోగము అనుకుంటూ వాటి కోసం ఉద్యమించడానికి బయలుదేరతాడు. ఆ కర్మలు చేయడం కోసమే జన్మ వస్తుంది. ఆ జన్మ మీద వాడు చాలా ప్రీతి పెట్టుకుంటాడు. అది అన్నింటికన్నా ఇష్టము అని చెప్తూ ఉన్నారు. ఇంకా చాలా చెప్తూ వస్తారు. మనము ఈ క్వెషన్ దానికి ఉన్న ఆన్సర్ చెప్పుకుంటూ, అయితే ఆ సబ్జెక్ట్ ఎక్కడ డిస్కస్ చేశారని గూడా చూసుకుంటూ వెళ్దాము. ఈలోగా అది నాలో ఎక్కడుందో చూసుకొని, అక్కర్లేనివి విచారణతో లేకుండా చేస్తూ వెళ్ళడమే నేనన్నది నేను పొందడము అని తెలుసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.